హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్టివ్ నెట్వర్క్. లాస్ట్ వీడియోలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మన జీవితానికి ఎలాంటి అవకాశాలు తీసుకొస్తుందో, ఒక సాధారణ వ్యక్తి జీవితాన్ని ఎలా అసాధారణంగా మార్చగలదో మనం కలిసి తెలుసుకున్నాం. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది ఒకే ప్రశ్న అడిగారు. సార్, ఇన్ని అవకాశాలున్న మార్కెట్‌లో ఎందుకు ఎక్కువ మంది డబ్బు సంపాదించలేకపోతున్నారు అని. ఈ ప్రశ్న కొత్తది కాదు. ప్రపంచంలోని ప్రతి స్టాక్ ఎక్స్‌చేంజ్ పుట్టినప్పటి నుంచి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉంది. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వారు కూడా ఇదే ప్రశ్న అడిగారు. మొదటి ట్రేడ్ చేయబోతున్న బిగినర్ కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. చాలామంది అనుకుంటారు విజయానికి అడ్డుగా నిలిచేది మార్కెట్ అని. కొందరు ఎకనామీని నిందిస్తారు. మరికొందరు ఆపరేటర్‌ని నిందిస్తారు. ఇంకొందరు న్యూస్‌ని నిందిస్తారు. కానీ నిజం ఏమిటంటే మార్కెట్ ఎవ్వరిని ఓడించదు. మార్కెట్ కేవలం మనలో ఉన్న బలహీనతలను బయటపెడుతుంది. స్టాక్ మార్కెట్ ఒక అద్దం లాంటిది. మీరు ఎలా ఉన్నారో అదే మీకు తిరిగి చూపిస్తుంది. మీలో డిసిప్లైన్ ఉంటే అది అవకాశాలు చూపిస్తుంది. మీలో పేషెన్స్ ఉంటే అది సంపదను సృష్టిస్తుంది. కానీ మీలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటే అదే మార్కెట్ మీకు అత్యంత ఖరీదైన పాఠాలు కూడా నేర్పిస్తుంది. ట్రేడింగ్‌లో ప్రతి క్యాండిల్ కేవలం ప్రైస్ మాత్రమే కాదు. అది లక్షల మంది ట్రేడర్స్ మనసులో జరుగుతున్న ఒక యుద్ధం కూడా. ప్రతి గ్రీన్ క్యాండిల్ వెనక ఎవరో ఒకరి ఆశ ఉంటుంది. ప్రతి రెడ్ క్యాండిల్ వెనక ఎవరో ఒకరి నిరాశ ఉంటుంది. ప్రతి బ్రేకౌట్ వెనక గ్రీడ్ పరిగెడుతుంది. ప్రతి బ్రేక్ డౌన్ వెనక ఫియర్ దాక్కుంటుంది. ప్రతి ఫాలింగ్ స్టాక్ వెనక హోప్ ఇంకా బతికే ఉంటుంది. అందుకే ప్రపంచ ప్రఖ్యాత ట్రేడర్ మార్క్ డగ్లస్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. ద హార్డెస్ట్ బ్యాటిల్ ఇన్ ట్రేడింగ్ ఈజ్ నెవర్ అగైన్స్ట్ ద మార్కెట్. ఇట్ ఈస్ అగైన్స్ట్ యువర్ సెల్ఫ్. ఆ ఒక్క వాక్యంలోనే ట్రేడింగ్ సైకాలజీ మొత్తం దాగి ఉంది. ఎందుకంటే మనిషి చార్ట్‌ని ఓడించలేడు. మార్కెట్‌ని గూడా ఓడించలేడు. కానీ తన మనసును గెలుచుకున్న రోజు మార్కెట్ అతనికి శత్రువులా కాదు, అవకాశంగా మారుతుంది. మన జీవితంలో చాలా శత్రువులు బయట కనిపిస్తారు. కానీ ట్రేడింగ్‌లో మాత్రం మనల్ని నాశనం చేసేవారు బయట ఉండరు. వారు మనతోనే ఉంటారు. మనతోనే నిద్రపోతారు. మనతోనే ఉదయం లేస్తారు. ట్రేడ్ తీసుకునే ప్రతిసారి మన చెవిలో ఏదో ఒక మాట చెబుతారు. వారి పేర్లే మిస్టర్ గ్రీడ్, మిస్టర్ ఫియర్, మిస్టర్ హోప్. వీళ్ళు ముగ్గురు మన అకౌంట్‌లోకి లాగిన్ పాస్వర్డ్ అడగరు. పర్మిషన్ కూడా తీసుకోరు. మనం గమనించేలోపే మన నిర్ణయాలు తమ చేతుల్లోకి తీసుకుంటారు. మొదట ఒక చిన్న తప్పు చేయిస్తారు. ఆ తర్వాత తప్పును సమర్థించేలా ఆలోచింపజేస్తారు. చివరికి మన లాస్‌కి మార్కెటే కారణమని నమ్మిస్తారు. ఈరోజు మనం చార్ట్ గురించి కాదు, మనసు గురించి మాట్లాడుకుందాం. ఇండికేటర్ గురించి కాదు, ఎమోషన్స్ గురించి అర్థం చేసుకుందాం. ఎందుకంటే ట్రేడింగ్‌లో డబ్బులు కోల్పోయేది ముందు అకౌంట్ కాదు, ఆలోచనా విధానం. ఆలోచన ఓడిపోయిన చోట అకౌంట్ గెలవడం అసాధ్యం. భయం మనిషిని రక్షించడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. కానీ అదే భయం మనిషి కలలను చంపడానికి కారణమైతే అది వరం కాదు, శాపమవుతుంది. స్టాక్ మార్కెట్‌లో ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశంతో మొదలవుతుంది. ఓపెనింగ్ బెల్ మోగిన ప్రతిసారి ప్రపంచమంతటా లక్షలాది మంది ట్రేడర్స్ తమ స్క్రీన్స్‌ను ముందు కూర్చుంటారు. అందుకు అందరి ముందు ఒకే మార్కెట్, ఒకే క్యాండిల్స్, ఒకే ప్రైస్ యాక్షన్. కానీ అందరి ఫలితాలు మాత్రం ఒకేలా ఉండవు. కొందరు అదే రోజున ప్రాఫిట్స్‌తో ముగుస్తారు. మరికొందరు లాస్‌తో ఇంటికి వెళతారు. కారణం మార్కెట్ కాదు, వారి మనసులో జరిగిన యుద్ధం. మనిషి జీవితంలో భయం చాలా సార్లు చాలా రూపాల్లో వస్తుంది. చిన్నప్పుడు చీకటంటే భయం, పెద్దయ్యాక ఓటమి అంటే భయం, బాధ్యతలు పెరిగాక డబ్బు పోతుందేమో అన్న భయం. అదే భయం ట్రేడింగ్‌లోకి వచ్చినప్పుడు అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే అక్కడ ప్రతి నిర్ణయానికి ఒక ప్రైస్ ఉంటుంది. ప్రతి తప్పుకు ఒక కాస్ట్ ఉంటుంది. చాలామంది ట్రేడర్స్ ఒక మాట చెబుతుంటారు. నాకు స్ట్రాటజీ తెలుసు. కానీ ట్రేడ్ తీసుకునే సమయంలో ఏదో భయం వస్తుంది. ఆ భయం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. మార్కెట్ నుంచి కాదు. కేవలం తన గత అనుభవాల నుంచి. ఒకసారి పెద్ద లాస్ చూసిన తన మనసు రెండోసారి మంచి ఆపర్చునిటీ వచ్చినా ముందుకు అడుగు వేయడానికి వెనకాడుతుంది. చార్ట్ చెబుతున్నది ఒకటి, మన జ్ఞాపకాలు చెబుతున్నది ఇంకొకటి. చాలా సందర్భాల్లో మనం చార్ట్‌ని కాదు, మన గతాన్ని చూస్తూ ట్రేడ్ చేస్తుంటాం. ఒకసారి ఊహించండి, మీ ముందున్న చార్ట్‌లో ఒక పర్ఫెక్ట్ సెటప్ ఏర్పడింది. మార్కెట్ స్ట్రక్చర్ మీ వైపే ఉంది. వాల్యూమ్ సపోర్ట్ చేస్తోంది.
రిస్క్ కూడా చాలా తక్కువ. మీరు ఎంట్రీ బటన్ దగ్గరకు వస్తారు. కానీ అదే సమయంలో మీ మనసు నెమ్మదిగా అడుగుతుంది. మళ్ళీ లాస్ వస్తే ఎలా? ఆ ఒక్క ప్రశ్న ఎన్నో మంచి ట్రేడ్స్‌ని చంపేస్తుంది. ప్రపంచంలో వేలాది మంది ట్రేడర్స్ డబ్బు కోల్పోయింది రాంగ్ ఎంట్రీ వల్ల కాదు. రైట్ ఎంట్రీ తీసుకోవడానికి భయపడడం వల్ల. భయం ఎప్పుడూ అరవదు. అది చాలా నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. ఈరోజు వద్దు. రేపు చూద్దాం. ఇంకాస్త కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుందాం. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత చూద్దాం. ఇలా ఒక ఆపర్చునిటీని వాయిదా వేస్తూ చివరకు ఆపర్చునిటీని మన జీవితంలోంచి తీసుకెళ్తుంది. మార్కెట్ ఎవరి కోసం ఆగదు. అది ముందుకు సాగిపోతూ ఉంటుంది. వెనక్కి మిగిలేది అయ్యో! నేను ఎంట్రీ తీసుకొని ఉంటే బాగున్ను అనే పశ్చాత్తాపం మాత్రమే. అయితే ఫియర్ కేవలం ఎంట్రీని మాత్రమే ఆపదు. ప్రాఫిట్‌ని కూడా ఆపేస్తుంది. ఒక ట్రేడ్ మీకు అనుకూలంగా కదలడం ప్రారంభిస్తుంది. మీ టార్గెట్ ఇంకా చాలా దూరంలో ఉంటుంది. కానీ చిన్న ప్రాఫిట్ కనిపించగానే మనసు మళ్ళా భయపెడుతుంది. ఇది కూడా పోతే అనే భయం. అప్పుడు మన ట్రేడ్‌ని క్లోజ్ చేస్తాం. 5 నిమిషాల తర్వాత అదే స్టాక్, అదే ఇండెక్స్ మన టార్గెట్‌ని దాటి ఇంకా పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు మార్కెట్ మీద కోపం రాదు. మన మీదే వస్తుంది. ఎందుకంటే మనం ట్రేడ్‌ని కాదు, మనం భయాన్ని ఫాలో చేసాం. భయం మన అకౌంట్‌ని ఒక్క రోజులో ఖాళీ చేయదు. అది ఇంకా ప్రమాదకరం. అది నెమ్మదిగా మన కాన్ఫిడెన్స్‌ని దొంగిలిస్తుంది. కాన్ఫిడెన్స్ పోయిన ట్రేడర్ చార్ట్ ముందు కూర్చున్నా నిర్ణయం తీసుకోలేడు. డెసిషన్ తీసుకున్నా దానిపై నిలబడలేడు. నిలబడినా చివరకు ప్రయాణించలేడు. చివరికి మార్కెట్‌ని కాదు, తనను తానే అవమానించడం ప్రారంభిస్తాడు. ప్రపంచ ప్రఖ్యాత ట్రేడర్ మార్క్ డగ్లస్ ఒకసారి చెప్పారు, "ఎవ్రీ ఫియర్ ఇన్ ట్రేడింగ్ కమ్స్ ఫ్రమ్ బిలీవింగ్ దట్ యూ నీడ్ టు నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్." ఆ మాటలో చాలా లోతు ఉంది. మార్కెట్‌లో ఎవరికీ రేపు క్యాండిల్ ఎలా ఉంటుందో తెలీదు. తెలిసినట్టు నటించేవారు చాలామంది ఉంటారు. కానీ నిజంగా తెలిసిన వారు ఎవరు ఉండరు. ట్రేడింగ్ అనేది సర్టెనిటీ గేమ్ కాదు. ప్రాబబిలిటీ గేమ్. ఈ నిజాన్ని అంగీకరించిన రోజు నుంచి భయం బలహీనపడుతుంది. ఒక మంచి ట్రేడర్‌కి భయం ఉండదు అనుకోవడం పొరపాటు. అతనికి భయం ఉంటుంది. కానీ అతను తన నిర్ణయాలను భయంతో తీసుకోడు. అతను తన రూల్స్‌ని నమ్ముతాడు. తన రిస్క్ మేనేజ్‌మెంట్‌ని నమ్ముతాడు. ఒక ట్రేడ్‌లో లాస్ అయితే అది తన వ్యక్తిత్వానికి ఓటమి కాదు అని తెలుసుకుంటాడు. అది తన జర్నీలో ఒక చిన్న అధ్యాయం మాత్రమే అని అర్థం చేసుకుంటాడు. గుర్తుంచుకోండి, భయం మనల్ని నష్టాల నుంచి కాపాడదు. అది చాలా సార్లు విజయాలకి దూరం చేస్తుంది. జీవితంలో ప్రతి గొప్ప అవకాశం కొద్దిపాటి భయానికే అవతల ఉంటుంది. ట్రేడింగ్ కూడా అందుకు మినహాయింపేం కాదు. ఒకరోజు మీ చార్ట్ ముందు కూర్చున్నప్పుడు మీ చేతులు వణికితే మార్కెట్‌ని మార్చడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే మీరు మీ మనసును ప్రశ్నించండి. ఈ డెసిషన్ తీసుకున్నది నా అనాలిసిసా? లేక నా ఫియరా? అనే ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చేయగలిగిన రోజు మీరు కేవలం మంచి ట్రేడర్ మాత్రమే కాదు, మానసికంగా బలమైన ట్రేడర్‌గా కూడా మారుతారు. ఎందుకంటే నష్టం వల్ల ఎవరు శాశ్వతంగా ఓడిపోరు. కానీ భయం వల్ల జీవితాంతం గెలవలేరు.